సో షరీఫ్ గారు, సో మనకి ప్రపంచంలోనే కాశ్మీర్ అనేది చాలా అందమైన పర్యాటక ప్రాంతంగా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగటం అనంటే అక్కడి ప్రజలు డెవలప్ అవ్వటం అంటే పాకిస్తానీలకి ఇష్టం లేదా, వాళ్ళు ఎదగటం మీద కుట్ర పడిని ఉన్నారంట అనుకోవచ్చు అంట. పాకిస్తాన్కి భారతదేశం అంటే భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఇష్టం లేదండి. ఓకే, ఇష్టం లేదు. ఇప్పుడు పుల్వామా జరిగింది. పుల్వామా జరిగిన తర్వాత ఇప్పటి వరకు పుల్వామాలో అది ఆ ఘటన ఎవరు చేశారు, ఆ ఉగ్రవాదులు ఎవరు ఉన్నారని ఇప్పటి వరకు వాళ్ళకి ముందు తేలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష ఇవ్వలేదు. మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు మోకా దొరికింది పాకిస్తాన్కి అనుకుంటే కొన్ని నిమిషాల్లో మన మోడీ గారు అనుకుంటే, అమిత్ షా గారు అనుకుంటే, మన భారతదేశ సర్కార్ అనుకుంటే కొన్ని నిమిషాల్లో పాకిస్తాన్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మోకా జరిగింది కాబట్టి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ పట్టుకొని రండి. ఉగ్రవాద సంస్థలు హాఫీజ్ సయీద్కైనా ఇంకా ఎంతమంది అయితే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఈ ఉగ్రవాదులకు పెద్దోళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో కూర్చొని, వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి ఢిల్లీలో శిక్ష ఇవ్వండి. పూర్తి వరల్డ్ భారతదేశం అంటే వణికేటట్టు చేయమని మేము నరేంద్ర మోడీ గారితో చెప్తున్నాము. అలాగే మోడీ గారితో మా రిక్వెస్ట్, మీరు యుద్ధం ప్రకటించినా, పాకిస్తాన్తో యుద్ధం చేయాలని మీరు అనౌన్స్ చేసిన మాలాంటోళ్ళు మసీదుల నుంచి, మదరసాల నుంచి మా స్టూడెంట్స్ అందరు కలిసి ఇన్షాల్లా భారతదేశం కోసం, భారతదేశ శాంతి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే గతంలో భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ ఉండే ఈ భారతదేశానికి కబ్జా చేయడానికి ఏదైతే కోషిష్ చేశాడో, ఆ బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేయడం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మౌలానా షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ, ఒక మౌలానా అండి. మౌలానా ఏం చెప్పాడంటే, భారతదేశంలో బ్రిటిష్ వచ్చినాడు, ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఏం చెప్తుందంటే, వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తి మన దేశానికి నాశనం చేయడానికి వస్తే వాళ్ళతో ఫైటింగ్ చేయండి అని ఖురాన్ చెప్తుంది. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న మా బిడ్డల పైన ఎప్పుడైతే వాళ్ళు హరాచకలు స్టార్ట్ చేశారో, జులుం స్టార్ట్ చేశారో, ఉగ్రవాదుల్లాగా తయారై బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి మౌలానా షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ. దాని తర్వాత లక్షలాది మంది ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్రం కోసం షహీద్ అయ్యారు, భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు మొత్తం ఖుర్బాన్ చేశారు. ఈరోజు కూడా భారతదేశ శాంతి కోసం, పాకిస్తాన్తో యుద్ధం చేయడం కోసం కూడా మేమందరం రెడీగా ఉన్నామండి. సో షరీఫ్ గారు, బెంగళూరు కానీ, లేదంటే హైదరాబాద్ పాత బస్తీ కానీ, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇలాంటి కొన్ని చోట్లలో సో ముస్లిమ్స్ పాకిస్తాన్ జాతీయ జెండాని ఎగరవేయటం లేదంటే పట్టుకోవటం ఇలాంటి ఘటనలు చూస్తుంటాము. అవసరం లేదండి, మాకు పాకిస్తాన్ జెండా అవసరం లేదు, పాకిస్తాన్ నినాదం అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు ఇస్లామిక్ కంట్రీ మేము తయారు చేస్తున్నాము. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మీరు అందరు రండి, పాకిస్తాన్కు రండి, మేము కలిసి ఉందామంటే ఆ రోజు మేము, మా పెద్దలు ఎవరైతే ఉన్నారో, మాకు భారతదేశమే ముఖ్యము, ఈ మట్టిలోనే మేము పుట్టాము, ఈ మట్టిలోనే మేము కలిసిపోతాము, ఈ మట్టి కోసం మేము రక్తం కూడా మా పెద్దవాళ్ళు మొత్తం ఇక్కడ షహీద్ అయ్యారు, ఈ మట్టిలోనే మేము మా పెద్దవాళ్ళు కలిసిపోయారు, మేము కూడా ఈ మట్టిలోనే కలిసిపోతామని ఆ రోజు సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా అని నినాదం ఇచ్చింది అల్లామా ఇక్బాల్, ఒక మౌలానా అండి. దాని తర్వాత పెద్ద పెద్ద ముస్లిం ఉలమాలు, ముస్లిం లీడర్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జామియా మసీద్ దగ్గర నిలబడి నినాదం ఇచ్చారు, మీరు భారతదేశం వదిలి వెళ్ళిపోతే ఈ భారతదేశంలో ఉన్న ఖబరస్థాన్ల సంగతి ఏంటి, ఇక్కడ మసీదుల సంగతి ఏంటంటే, భారతదేశానికి మేము ఎంచుకున్నాము, భారతదేశంలో మేము ఉండిపోయాము, పాకిస్తాన్ మాకు అవసరం లేదని అప్పుడే మా పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ జెండా మాకేం అవసరం అండి? పాకిస్తాన్ జెండా ఇప్పుడు ఎవరు, అది గ్రీన్ జెండా ఏదైతే ఉందో, గ్రీన్ జెండా అది మీలాదున్ నబీ రోజు తెచ్చుకొని వస్తారు. అదేంటంటే 12 రబీఉల్ అవ్వల్ ఏదైతే జులూస్ మీలాదున్ నబీ జరిగిందో అప్పుడు తెస్తారు. కానీ పాకిస్తాన్ జెండా, భారతదేశాన్ని ప్రేమించే ఏ ముస్లిం కూడా పాకిస్తాన్ జెండాకు జై అనడు, పాకిస్తాన్ జెండా తీసుకొని వచ్చి బయటికి రాడండి. సో ఇప్పటి వరకు పాకిస్తాన్ జెండా పట్టుకోలేదు అంటారా ముస్లిమ్స్ ఎవరు కూడా? లేదండి, అవసరమే లేదు. అప్పుడే పాకిస్తాన్కి మా పూర్వీకులు లేదు, ఇప్పుడు మా పాకిస్తాన్తో ఏం అవసరం అండి? ఇప్పుడు మోడీ గారితో మేము చెప్తున్నాము, పాకిస్తాన్తో మీరు జంగ్ ప్రకటించండి, మీరు యుద్ధం ప్రకటించండి, మేము ప్రాణాలు ఇస్తాం భారతదేశం కోసం. సో అత్యంత అంటే ఏ మతంలో అయినా ఎక్కువ యూనిటీ ఉన్న మతం ఏదైనా ఉందా అంటే అది ముస్లిమ్స్. అది మనం బయట చిన్న పిల్లాన్ని కొట్టినప్పుడు కదిలొచ్చే ముస్లిం జనాన్ని చూస్తే తెలిసిపోతుందండి, అంత యూనిటీగా ఉంటారు కదా. సో ఇంత యూనిటీగా ఉండేటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ మతం సో అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థల్లో ఎక్కువగా ఉంటున్నారు వీళ్ళే, ఈ మతస్థులే అనేది ఒక మాట వినిపిస్తుంది. దానికి ఏమంటారు? చిన్న మాట మేడం, ముందు కూడా చెప్పాను నేను,
ఇస్లాంకు ఉగ్రవాదానికి ముస్లిమ్స్కి ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదండి. అసలు ఉగ్రవాదానికి దగ్గర తీదు. ఇప్పుడు ఇజ్రాయిల్లో చిన్న చిన్న పిల్లలకు ఫలస్తీన్లో కొడుతున్నారు. ఆ కొట్టే వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళండి? యూదులు కదా. క్రిస్టియన్స్ కూడా. ఇప్పుడు హిట్లర్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి? హిట్లర్ ఎంతమందికి చంపాడు? లక్షలాది మందికి చంపేశాడు. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? మన భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీకి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి? గోడ్సే ముస్లిం కాదు కదా. భారతదేశ ప్రైమ్ మినిస్టర్, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, అతనికి చంపిన వ్యక్తి ఏ వ్యక్తి అండి? ఇప్పుడు రీసెంట్లీ కూడా చాలామంది అక్కడిక్కడ బాంబు బ్లాస్ట్ చేసే ఆ పేర్లు మొత్తం తీసిన తర్వాత లాస్ట్లో వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలో ఓన్లీ ముస్లిమ్సే ఉండరు. చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు వేరే కులానికి వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, గాంధీజీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదు. హిట్లర్ లక్షలాది మందికి చంపిన వ్యక్తి ముస్లిం కాదు. బ్రిటిష్ వాళ్ళు లక్షలాది మందితో పోరాటం చేసి లక్షలాది మంది భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ కొట్టిన వాళ్ళు కూడా ఉగ్రవాదులు కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉగ్రవాదులు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు. ఇజ్రాయిల్ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఫలస్తీన్లో కొడుతున్నారు, వాళ్ళు కూడా ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్సే కాకుండా ఉగ్రవాదుల సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలో ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళు శైతాన్ టీం అండి. అలాంటి ఉగ్రవాద సంస్థలు ఎక్కువగా మీ మతస్థులు ఉన్నారా అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా. అది సోషల్ మీడియా చేస్తుంది. ఆ సోషల్ మీడియా బిఫోర్ సోషల్ మీడియా కూడా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కానివ్వండి, లేదంటే మనకు ఆర్మీ జవాన్ల మీద జరిగినటువంటి పుల్వామా దాడి లాంటి ఎలాంటి అనేక దాడులు జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ముందుకు రాలేదండి. ఇప్పటి వరకు ఇలాంటి దాడుల్లో మనకు రివీల్ అయిన నేమ్స్ ని కనుక చూసుకుంటే అది మీ మతానికే చెందిన వారిగానే అనిపిస్తుంది. అది పేర్లు ఉంటాయండి. వాళ్ళు పేర్లు ముస్లిం పేర్లు అబ్దుల్ రహమాన్ పెట్టుకోవచ్చు, అబ్దుల్లా పెట్టుకోవచ్చు, అహ్మద్ పెట్టుకోవచ్చు, మొహమ్మద్ పెట్టుకోవచ్చు. కానీ ఇస్లాంకి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదండి. నేను చెప్పాను కదా, 5% 10% కనుక వాళ్ళకి ఇస్లాం నాలెడ్జ్ ఉంటే మనుషులకు వాళ్ళు, మన ఇస్లాం ఏం చెప్తుంది, నీ పొడుగువాడు ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా గనక తిని నిద్రపోతే, నీ పొడుగువాడు ఆకలితో ఇబ్బందితో నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు ముస్లిమే కాలేవు అని ఇస్లాం చెప్తుంది. అలాంటి ఇస్లాం ఉగ్రవాదానికి సహనం ఇవ్వదు, ఉగ్రవాదుల్లాగా తయారవ్వండి ఇస్లాం చెప్పదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఒకసారి కనుక మీరు చూసుకుంటే 63 years లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతులతో, అతని పనులతో, అతని మాటలతో 63 years లో ఒక్క మనిషి కూడా ఇబ్బంది జరగలేదండి. మీరు హిస్టరీ చూడండి. మన గాంధీజీ గారు ఇస్లాం గురించి, ప్రవక్త గారి గురించి ఏం చెప్తున్నారు? ఇస్లాం గోట్ ఏ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ సాట్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం అనేది కత్తితో స్ప్రెడ్ కాలేదు. ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను జనాలు చదివి అతని మంచితనం చూసి జనాలు ఇస్లాంలో వచ్చారు. కానీ ఇస్లాం కత్తితో స్ప్రెడ్ కాలేదని గాంధీజీ గారు కూడా చెప్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద హిస్టరీ రాసే వాళ్ళందరి పుస్తకాలు కనుక మీరు చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇప్పటి వరకు అతని పూర్తి జీవితంలో ఒక్క మనిషికి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫు నుండి ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అతను సతాయించలేదు, అతని ద్వారా ఇబ్బంది కలగలేదని పుస్తకాలు మేము చూడవచ్చండి. సో షరీఫ్ గారు, ఏ క్యాస్ట్లో అయినా ఏ మతంలో అయినా సరే రిలీజియన్ని బట్టి 50-50 ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో సో ఉగ్రవాద ఎంటర్ అయ్యారు అని అంటే కనుక అక్కడున్నటువంటి మతస్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే ఇక్కడ దాకా తెగబడి ఇలాంటి ఘాతుకానికి పాల్పడే అంత సాధ్యం కలిగే అవకాశం ఉంటుందా అనేది ఒక డౌట్ అండి. చిన్న మాట మేడం, ఇది మేము అందరం కలిసి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, అలాగే అక్కడ ఆర్మీ చీఫ్తో, భారతదేశంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, మీడియాలు కూడా అడుగుతున్నారు, ఆర్మీ ఏం చేస్తుంది? 700 మంది 800 మంది అక్కడ టూరిస్టులు వెళ్ళారు. కాశ్మీర్ ఎలాంటి ఏరియా అంటే 3 నార్మల్ పీపుల్స్ ఉంటే ఒక పోలీస్ అక్కడ ఉంటాడు, ఒక ఆర్మీ మ్యాన్ ఉంటాడు, ఒక జవాన్ ఉంటాడు అక్కడ కాశ్మీర్లో. మేము 4 కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఒక 3 ఆర్మీ వాళ్ళు ఉంటారు, జవాన్లు ఉంటారు. 600, 700, 800 మంది టూరిస్టులు ఉంటే అక్కడ ఒక్క ఆర్మీ మ్యాన్ లేడంటే అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
ఏ దారి నుంచి వస్తున్నారు, ఏ ఏరియా నుంచి వస్తున్నారు, ప్రధాని గారు ఏం చేస్తున్నారు, అమిత్ షా గారు ఏం చేస్తున్నారు, మన అక్కడ ఆర్మీ ఏం చేస్తున్నారు, జనాలు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. అంటే షరీఫ్ గారు నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వటానికి వాళ్ళకి అలాంటి హెల్ప్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహాయం లేకుండానే వాళ్ళు ఎంటర్ అయిపోయారంటారా? ముస్లిం సోదరులు అక్కడ మన హిందూ సోదరులు ఎవరైతే అక్కడి నుంచి బయటపడి వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారు అక్కడ ముస్లిం సోదరులు టెర్రరిస్టులు కాదండి, అక్కడ ముస్లిం సోదరులో మానవత్వం ఉంది, అక్కడ ముస్లిం సోదరులో నజాకత్ 11 మందికి పైన కూర్చొని పెట్టుకొని భుజాల మీద కూర్చొని పెట్టుకొని వచ్చి కాపాడాడు. అక్కడ ఒక ముస్లిం సోదరుడు హుసేన్ అలీ మనకి ఏం పేరు ఆదిల్ హుసేన్ షా తన ప్రాణాన్ని సైతం ఖుర్బాన్ చేసి అక్కడ మనందరికి కాపాడాడు. అక్కడ కాశ్మీర్లో గనక ముస్లిమ్స్ లేకపోతే మేమందరం కూడా బలి అయ్యే వాళ్ళం, మేము కూడా అక్కడ మృతి చెందే వాళ్ళం, మమ్మల్ని కూడా అక్కడ కొట్టేసే వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. మీడియాలో మీరు చూడండి. అక్కడ దాని తర్వాత ఆటో ట్యాక్సీ వాళ్ళు ముస్లిమ్స్, హోటల్ వాళ్ళు ముస్లిమ్స్, అక్కడ లోకల్లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనాలు తినిపించారు అక్కడ ముస్లిమ్స్. అక్కడ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళని మన హిందూ సోదరులు చెప్తున్నారు. కానీ ఒక చిన్న మాట మేడం, ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఆ ఉగ్రవాద సంస్థలు ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకు మద్దతు ఇస్తున్నారో ఆ సంస్థలకు గమనించి వాళ్ళకి శిక్ష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. సో ఓకే అండి, ఉండొచ్చు అక్కడ సంస్థలు ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, వేరే ఏరియాలో ఉండొచ్చు. ఆ సంస్థలు ఎవరు వీళ్ళందరికీ దారి ఇస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పట్టుకొని వాళ్ళందరికీ ఎంక్వైరీ చేపించి శిక్ష ఇవ్వాలని మేము అందరం కోరుతున్నామండి. ఓకే, సో ఎస్పెషల్గా మీ ముస్లిమ్స్లో చూసుకుంటే కనుక యువత, చిన్నపిల్లలు కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే మసీద్కి వెళ్తారు నమాజ్ కోసం హల్లా అంటూ. సో అలాంటి యువతకి ఎలాంటి గైడెన్స్ మీ సైడ్ నుంచి ఉంటుంది? నిన్న కూడా మసీదులో నేను స్పీచ్ ఇచ్చాను. ప్రతి జుమ్మా నమాజ్లో మేము బయానిస్తుంటాము ఒక 40 minutes వరకు. ప్రతి ఫ్రైడే ప్రతి జుమ్మా సమాజంలో జరిగే చెడు గురించి మేము హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు మన పక్కన ఉండే వాళ్ళతో ఎలాగ ఉండాలా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎలా ఆదుకోవాలా, మీరు కడుపు నిండా గనక తింటే మీ పక్కన ఉండే వ్యక్తి ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆకలితో నిద్రపోతే మీ విశ్వాసం పనికిరాదు, మీ నమాజులు పనికిరావు, అల్లా మీకు యాక్సెప్ట్ అవ్వడని మేము చెప్తూనే ఉంటామండి. మా సమాజానికి మేము రిక్వెస్ట్ ఏంటంటే హిందూ సోదరులతో కూడా, ముస్లిం సోదరులతో కూడా, క్రైస్తవ సోదరులతో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి మతానికి సంబంధించిన వ్యక్తులతో మా రిక్వెస్ట్ ఏమిటంటే భారతదేశానికి మన పెద్దలు, మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు తెగించి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ భారతదేశానికి మేము కాపాడుకోవాలంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి యూనిటీగా ఉండాలా, అందరితో ప్రేమించాలా. మా మతాన్ని మేము ఖురాన్కు మేము ఫాలో చేసుకుంటూ ప్రవక్త గారి చెప్పిన విధానం మేము నడుచుకుంటూ నమాజులు చదువుకుంటూ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రేమగా ఉండండి, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రము ఒక్క హిందూ సోదరుల తరపు నుండి రాలేదు, ఓన్లీ ముస్లింల తరపు నుండి రాలేదు, ఓన్లీ క్రైస్తవుల తరపు నుండి రాలేదు, ఓన్లీ సిక్కుల వల్ల రాలేదు. అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఇంకా చాలామంది సిక్ సోదరులు, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు, అంబేద్కర్ గారు, గాంధీజీ గారు, పెద్దవాళ్ళు అందరు కలిసి పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం డెవలప్ కావాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ, క్రిస్టియన్స్, సిక్కులు అందరు కలిసి ప్రేమగా ఉంటే, ఎలాగైతే ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉంటాయో ఒక పిల్లర్ కనుక పడిపోతే ఇల్లు వీక్ అయిపోతుంది, కూలిపోతుంది. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల వాళ్ళతో కనుక ప్రేమతో యూనిటీగా ఉంటే మన భారతదేశం మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మన భారతదేశంలో మేము హిందూ, ముస్లిం కొట్టుకొని వస్తే భారతదేశం నాశనమే అవుతుంది. ఓకే, యూనిటీగా ఉండాలి, హిందూ ముస్లిం భాయి అనేది వింటున్నాము, చదువుతున్నాము. సో నిజంగా భాయిగానే కలుపుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది ఒక 2 రోజులు 3 రోజుల సమయం కావస్తుంది. సో ఇప్పటి వరకు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కి సంబంధించి మీ మత పెద్దలు ఎవరైనా స్పందించారా దీనిపై? ఖచ్చితంగా అండి, మా మత పెద్దలు స్పందిస్తున్నారు. నేను ఎక్కడా చూడలేదు స్పందించినట్టుగా. మత గురువులు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఖండించారు, రోడ్ పైకి వచ్చారు.
తర్వాత వెంటనే వేరే రోజే మేము మసీద్ బయటకు వచ్చి క్యాండిల్ మార్క్ తీసాము, ఖండించాము, మీడియాలు కూడా మాట్లాడాము. నిన్న మొత్తం జుమ్మా బయాన్ మొత్తం ఆ ఉగ్రవాద సంస్థల గురించి, ఉగ్రవాదుల గురించి, అసలు ఉగ్రవాదుల్లాగా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు అని నిన్న మొత్తం జుమ్మా స్పీచ్ కూడా అదే ఇచ్చాము. నమాజుల తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి నమాజులో అక్కడ చనిపోయిన వ్యక్తుల కోసం మేము అందరం ప్రార్థనలు చేస్తున్నాము. మన దారుల్ దేవబంద్కు సంబంధించిన మౌలానా అర్షద్ మదనీ గారు, మౌలానా మహమ్మద్ మదనీ గారు, మత పెద్దలు, ఉలమాలు అందరు కూడా దీని గురించి మాట్లాడారు. అలాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాము, ఎవరైతే అక్కడ ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వండి, వాళ్ళందరికీ నడి రోడ్డు పైన వాళ్లకు ఇది ఖతం చేయాలని మేమందరం డిమాండ్ కూడా చేసాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దువా కూడా చేస్తున్నామండి. ఓకే, సో ఇంకా అలాగే ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ ఆదుకోవాలా, వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే జుమ్మాలో మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఇలా ఉండకూడదు అనే ఉపదేశాన్ని అందిస్తారా నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ పిల్లలకి? ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి. మేము నిన్న జుమ్మా బయాన్లో కూడా చెప్పాము, ప్రతి ఫ్రైడే మేము చెప్తుంటాము, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇస్లాం ఏం నేర్పిస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉండాలా. మన అందరికి, ఏ కులానికి సంబంధించిన అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, మన అందరి అమ్మా నాన్న ఆదం హవ్వ భారతదేశ మిట్టితో, హిందూకి అయినా, క్రిస్టియన్కి అయినా, సిక్, ఇక్కడ ఎవరైతే పుట్టారో అందరికీ ఒకే